హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్జానా. సో ఆల్రెడీ మీకు తెలుసు కదండి, డిఎస్సి నోటిఫికేషన్ పడింది. చాలా ఒక 10 ఇయర్స్ తర్వాత డిఎస్సి రాసే ఛాన్స్ దక్కిందనమాట. సో ప్రిపరేషన్ ఎలా ఉండాలి? చాలా గట్టిగా ఉండాలి. అంతా సబ్జెక్టు మర్చిపోయినప్పుడు ఇప్పుడు డిఎస్సి వేసాడండి. ఈ తక్కువ సమయంలో డిఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ సిలబస్ ఏంటో అనేది తెలుసుకోవాలి. సో డిఎస్సిలో హిందీ సిలబస్ ఎలా ఉంటాయంటే మార్క్స్ చూడండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్ ఉంటాయి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి 5 మార్క్స్. సో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి 5 మార్క్స్ ఉంటాయి. కంటెంట్ 40 మార్క్స్. మెథడాలజీ 20 మార్క్స్ ఉంటుంది. సో ఎక్కువ మెజారిటీ దేంట్లో ఉందండి? ఎక్కువగా 40 మార్క్స్ కంటెంట్లో ఉంది. సో కంటెంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా చదవాలి, సో దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. కంటెంట్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? కంటెంట్ 40 మార్క్స్ అని చెప్పాను కదా. సో కంటెంట్లో హిందీ సాహిత్యక ఇతిహాస్, హిందీ సాహిత్యలో ఫస్ట్ సాహిత్యం అని చెప్పేటప్పటికి కాల విభాజన మనకి గుర్తొస్తుంది కదా. సో కాల विभाजन తర్వాత विभिन्न विद्वानों के विचार आदिकाल, भक्तिकाल, रीतिकाल और ఆధునికాల్. కాల విభాజన అంటే కాల్లో టైప్స్ అనమాట. సో ఫస్ట్ ఆదికాల్, भक्तिकाल, रीतिकाल और आधुनिक काल. आधुनिक साहित्य विभिन्न प्रवृत्तियाँ और प्रमुखवाद, छायावाद, प्रगतिवाद, प्रयोगवाद, रहस्यवाद आदि. साहित्य के विधाएँ कविता, कहानी, उपन्यास, नाटक आदि. సో విభిన్న ప్రవృత్తియా और ప్రముఖవాద్ అంటే ఛాయ అంటే ఆధునిక సాహిత్యలో ఉండేటువంటి విశేషతాయి అన్నమాట. ఓకే, ప్రవృత్తియా ఏవైతే ఉంటాయో అవి. ఓకే, హిందీ భాషా కా ఇతిహాస్, उद्भव और विकास. हिंदी राष्ट्रभाषा, राजभाषा और विश्व भाषा के रूप में हिंदी देवनागरी लिपि का विकास, देश की एकता और हिंदी भाषा का क्षेत्र, उपभाषाएं और बोलियां. भारतीय काव्य शास्त्र, अर्थ परिभाषा, प्रयोजन और लक्षण, रस, छंद, अलंकार. भाषा तत्व और व्याकरण. सो भाषा तत्व और व्याकरण लो वर्णमाला, स्वर, व्यंजन भेद, वर्णों का उच्चारण स्थान. సో అంటే ఏంటంటే వర్ణమాల, హిందీ వర్ణమాలలో ఏంటి? స్వర్, వ్యంజన్ ఉంటుంది, తర్వాత వర్ణభేద్. సో వర్ణమాలలో లెటర్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి, ఎలా ఉచ్చారణ చేయాలి అనేది హిందీ భాషలో భాషా తత్వ और వ్యాకరణలో ఉంటుంది. వ్యాకరణలో ఏమొస్తాయి? వ్యాకరణలో అవి కూడా తెలుసుకుందాం. शब्द भेद. సో शब्द भेदలో रूप परिवर्तन के आधार पर विकारी अविकारी शब्द. సో గ్రామర్ వ్యాకరణలో ఏంటి? అవికారి అవికారి శబ్द. తర్వాత व्युत्पत्ति के आधार पर यौगिक, यौगृड, उपसर्ग, प्रत्यय, लिंग, वचन, कारक, काल, संधि, समास, पर्यायवाची शब्द, विलोम शब्द, शब्द परिचय, तत्सम, तद्भव, देशी, विदेशी, क्रिया, सकर्मक, अकर्मक, प्रेरणार्थक क्रियाएं, मुहावरे, लोकोक्ति, कहावत, विराम चिन्ह, वाक्य भेद, वाक्य और प्रयोग, वाक्य संरचना, भेदवाच्य, कर्तुवाच्य, कर्मवाच्य और भाववाच्य, పద పరిచయం. ఇవన్నీ కూడా వ్యాకరణలో ఉంటాయన్నమాట. తర్వాత ఇవే కాకుండా వ్యాకరణ 40 మార్క్స్ కంటెంట్ కదండి. సో ఇవన్నీ ఉన్న తర్వాత 6th to 10th వరకు మనకి టెక్స్ట్ బుక్లో కూడా చూసుకోవాలి. ఫస్ట్ హిందీ సాహిత్య గురించి
తెలుసుకోవాలి. హిందీ సాహిత్య గురించి తెలుసుకొని అందులో తర్వాత కొన్ని బిట్స్ కూడా మీకు చెప్తాను. హిందీ సాహిత్య కాల్ విభాజన్ ఏవం నామకరణ్. సో ఆదికాల్ ఆల్రెడీ చెప్పుకున్నామండి. హిందీ సాహిత్యలో ఏముంటాయి? ఆదికాల్, భక్తికాల్, రీతికాల్ और आधुनिक काल. ओके ना. फर्स्ट आदिकाल सिद्ध साहित्य, नाथ साहित्य, जैन साहित्य, लौकिक साहित्य और रासो साहित्य की सामान्य विशेषताएं आदिकाल में होती है. नेक्स्ट भक्ति काल. भक्ति काल में संत काव्य, सूफी काव्य, राम भक्ति काव्य और कृष्ण भक्ति काव्य की प्रमुख विशेषताएं भक्ति काल में होते हैं. रीति काल रीतिबद्ध, रीति सिद्ध और रीति मुक्त काव्य की प्रमुख विशेषताएं और प्रवृत्तियां रीत काल में होती है. नेक्स्ट आधुनिक काल. आधुनिक हिंदी कविता का विकास. हिंदी कविता का विकास आधुनिक काल में ही हुआ है. सो भारतेंदु युग. आधुनिक काल में भारतेंदु युग छायावाद, प्रगतिवाद, नई कविता तथा नवगीत की प्रमुख प्रवृत्तियाँ आधुनिक काल में होती है. हिंदी गद्य की विधाएँ. हिंदी गद्य के विधाएँ अंटे हिंदी उपन्यास, कहानी, नाटक और निबंध साहित्य का क्रमिक विकास भी इस आधुनिक काल में ही हुआ है. సో ఇప్పుడు మీకు హిందీ సాహిత్య గురించి చెప్పాను కదా. సో హిందీ సాహిత్యలో ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, తర్వాత ఆధునిక్ కాల్ వీటన్నిటిలో కూడా కొన్ని బిట్స్ అయితే నేను తయారు చేసుకున్నానండి. సో ఆ బిట్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్.